నమస్కారం బాబాయ్, మీ పేరు? ఈ ప్రభుత్వం బాగానే చేసింది. ఇప్పటికైతే బాగానే చేసింది. మనం అన్యాయం చేయలే, బాగానే చేసింది. వచ్చారు రాని జగన్ రెడ్డి రానిలే. ఈ గవర్నమెంట్ లో నువ్వేం పథకాలు లబ్ధి పొందావు? చెప్తున్నా కదా మన ఇద్దరు నీళ్ళు ఇతరాలు ఇస్తాడు. తాందేశం ముందర యావదంత బాడి పిల్లలకి ఇంకా ఇప్పుడు 45 నెలలకి మా వాళ్ళకి అట్లకి వచ్చినాయి చిన్నాము. ఈ ప్రభుత్వమే బాగానే ఉంది. జగన్ గారు పెట్టిన నవరత్న పథకాలు ఎలా ఉన్నాయి? నచ్చినాయి నీకు? నచ్చినాయి. అవి జనాలకు వెళ్తున్నాయి అంటారా పథకాలు? ఏమో సులభంగా నాకేం వస్తుందేమో సార్. మీ దగ్గర ఉన్న వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉంది? మంచిగా పనిచేస్తున్నారా? వాళ్ళు వేరే ఊర్లో ఉన్నారు. మా ఊర్లో లేరు. వీళ్ళు వాలంటీర్లే లేరా? ఉండే పిల్ల కేసరి మా ఊరు చాలా కాదు. వాళ్ళు పింఛన్ వచ్చినా ఇచ్చిపోతారు సార్. పింఛన్ వస్తుందా మీకు? ఎంత వస్తుంది పింఛన్? ఎంత వస్తుంది? 3000 వస్తుంది సార్. ఇంతకు ముందు ఎంత ఉండేది? 150 తక్కువ ఉండే. మొన్న జన పరిస్థితి కలిగినారు. పింఛన్ నువ్వు సచివాలయంకి వెళ్ళి తీసుకున్నావా లేదంటే వాలంటీర్ వచ్చి మీ ఇంటికి ఇస్తున్నారా? వాలంటీర్ ఇస్తున్నారు సార్. మరి చంద్రబాబు గారు వస్తే వాలంటీర్ వ్యవస్థ ఉంచుతారంటారా? ఏమో చూడ, ఆయన ప్రభుత్వం పడిపోయింది. ఇప్పుడు కొత్త ప్రభుత్వం చేసేది తెలియదు. ఈయన వచ్చినాకనే కదా ఈ వాలంటీర్లు పెట్టినది. ఆయన పెట్టేది తెలియదు. ఇప్పుడు ఎట్లా చెప్పుదాము? చంద్రబాబు గారి గురించి మీరు ఏమంటారు? మీ అభిప్రాయం ఏంటి? ఆయన అనుకునే కాదు చేసేట బాగుండు, అనుకోకుండా కొత్త చేసినాడు. అది ఇబ్బందికరం అవుతుంది. బోర్లు వేపిస్తాను సార్ రైతులకి. బోర్లు రాలే. బోర్లు వచ్చింటే బాగుండు. బోర్లు లేదంటే మేము ఈసారి అన్యాయమైన వానలు ఉన్నాయి. లేకుంటే ఏదో 1-2 ఎకరాల పారింటి బుడ్డలు వేసుకున్నాము. బతుకుంటే అది లేనందుకే మా కాలం నీళ్ళు లేవు. అన్యాయం అంటే మా ఇల్లు మనం ఇదే సార్. వర్షాలు లేక చాలా బాగా గౌండ పనుల వల్ల బతకాల. ఇప్పుడు 2 నెలల ఎన్నికలు వస్తున్నాయి కదా, సీఎం ఎవరైతే ఈసారి మంచి జరుగుద్ది అనుకుంటున్నావు నువ్వు? ఈయన కూడా మన చేసినాడు. రెడ్డి కూడా ఈసారి నువ్వు ఎవరికి వేద్దాం అనుకుంటున్నావు? ఈసారి నువ్వు ఎవరికి వేద్దాం అనుకుంటున్నావు? మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి వేస్తాం. ఓకే సార్. నమస్కారం సార్, మీ పేరు? సార్, మీరు జగన్ గారు పరిపాలన చూసారు, చంద్రబాబు గారు పరిపాలన చూసారు, ఎవరో పాలన నచ్చింది మీకు? ఎందుకు జగన్? ఎందుకు మళ్ళీ జగన్ రావాలనుకుంటున్నాడు? అంతకన్నా ఎవరేస్తారు? ఇంతవరకు ఏ రాజకీయ నాయకుడు 70 గవర్నమెంట్ నుంచి మీరు ఏమైనా పథకాలు లబ్ధి పొందారా సార్? అదే చెప్తున్నా. ఏమేమి పొందారు మీరు? అదే అమ్మఒడి, తర్వాత నా భార్యకి 45 ఏళ్ళలో వస్తాయి. నాకు పింఛన్ ఎంత వస్తుంది మీకు? 3000. ఇంతకు ముందు ఎంత వచ్చేది? ఇంతకుముందు 2000 రాలే. ఎవరు ఇచ్చేవాళ్ళు? పింఛన్ వాలంటీర్ వచ్చి మీ ఇంటికి వచ్చేస్తున్నారా లేదంటే మీరు సచివాలయంకి వెళ్తున్నారా? తెల్లవారుజామునే 4-5కి వస్తారు. ఇంతకు ముందు ఎలా వెళ్ళేవారు జనాలు? కాపలు కాయాలి వాళ్ళకి. కాపల లైన్ లో ఉండి వాళ్ళు ఇస్తారు. ఇప్పుడు వాలంటీర్ తెచ్చి మీ ఇంటికి ఇస్తున్నారు. జగన్ గారు పెట్టిన నవరత్న పథకాలు మీకు నచ్చినాయా సార్? నచ్చినందుకే చెప్తుంది. ఇవి పథకాలు జనాల్లోకి వెళ్తున్నాయంటారా? మరి ఏమో మనకైతే ఇస్తున్నాడు. మీ దగ్గర ఉన్న వాలంటీర్ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది? మీ దగ్గర ఉన్న వాలంటీర్ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది? బాగా చేస్తుంది. చంద్రమాకి వాలంటీర్ మీ ఇంటికి వచ్చి అన్ని అడుగుతున్నారా మిమ్మల్ని? ఇంతవరకు వాళ్ళే అడగలేదు, ఇంకా రాలేదు. మాకైతే ఇవన్నీ అందుతున్నాయి సార్. ఈ హయాంలో మీ నియోజకవర్గం అభివృద్ధి చెందిందంటారా? ఇంకా అభివృద్ధి కదా సార్. బీదలకు అన్నం పెట్టినట్లే కదా నియోజకవర్గం. రోడ్లు కానీ స్కూల్స్ కానీ డోను డివిజన్లో ఇదంతా న్యాయం జరిగినట్లే కదా. స్కూళ్ళు, రోడ్లు, అడ 100 పడకల హాస్పిటల్ అన్ని. ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు వైఎస్ఆర్సీపీకి సార్? వైసీపీకి ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు? 170 అక్కడనే కొన్నారు కదా. అందులో ఈయన చెప్తాడు కానీ చేయడు. చెప్తాడు, ప్రజల్ని నమ్మిస్తాడు, చేయడు. తెల్లపోతాడు. కుప్పంలో ఈసారి చంద్రబాబు ఓడించగలరంటారా? ఏమో ఆడ ఎట్లా ఉందో మాకు చెప్పాలనుకుంటున్నాను. కుప్పంలో రాయకం ఎట్లుందో తెలియదు. లోకేష్ గారి గురించి మీ అభిప్రాయం ఏంటి సార్? మాకు ఇక్కడ రారు వాళ్ళు. ఎప్పుడు కూడా ఈసారి అయితే దగ్గర విరిగే వాళ్ళు. రాజారెడ్డి ఆయన బేతంచెర్లో ఉంటాడు, ఇక్కడ సొంత ఇల్లు ఉంది. మనం సొంత డైరెక్ట్ కూడా ఇంటికాడ పోయి మాట్లాడవచ్చు. ఈసారి మీరు ఎవరు సీఎం అనుకుంటున్నారు? ఎవరు సీఎం అయితే మంచిది అనుకుంటారు? మీరు ఎవరికి మళ్ళీ జగన్ వేస్తే మాకు ఇవన్నీ వస్తాయి కదా. జగన్ 4 గెలిస్తే తీసేస్తుంది, అన్ని తీసేస్తుంది. ఓకే. ఇప్పుడు 2 నెలలు ఎన్నికలు వస్తున్నాయి కదా, ఎవరు సీఎం అయితే పేద ప్రజలకు మంచి జరుగుద్ది అనుకుంటున్నాను? జగన్ కావాలా?
ఎందుకు జగన్ కావాలనుకుంటున్నావు నువ్వు? ఎందుకు జగన్ కావాలనుకుంటున్నా? ఏం చేశారు జగన్? ఏం చేశాడు? పింఛన్ ఇచ్చినాడు మనకు. ఇంకా ఏం లేదు. పింఛన్ ఎంత వస్తుంది నీకు? 3,000. ఇంతకుముందు ఎంత ఉండేది? 2,000 ఉండే చంద్రబాబు ఉన్నప్పుడు. వాలంటీర్ వచ్చేస్తున్నారా లేదంటే నువ్వే సచివాలయంకి వెళ్ళి తీసుకుంటున్నావా? ఇంటికాడ వచ్చి వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉంది మీ దగ్గర ఉన్న వాలంటీర్ వ్యవస్థ ఎలా పనిచేస్తున్నారు? వాళ్ళంటే వచ్చేది ఇంటికి. వాలంటీర్ వ్యవస్థ వల్ల నీకు మంచి జరుగుతుందా? మనకి ఇంటికాడ ఇచ్చిపోతుంది. మరి చంద్రబాబు వస్తే ఉంచుతారంటవి వాలంటీర్ వ్యవస్థనే? చంద్రబాబు మళ్ళీ సీఎం అయితే వాలంటీర్ వ్యవస్థను ఉంచుతారంటారా? ఏమాది వాళ్ళకి తెలిసిందని మనకి తెలుసు, ఎవరిని పెట్టేది తెలుసు. ఇప్పుడు బీజేపీ, జనసేన, తెలుగుదేశం 3 పత్రులతో వస్తున్నాయి కదా, జగన్ గారు ఏమో అక్కడ సింగిల్ గా పోటీ చేస్తున్నారు. పోటీ ఎలా ఉంటుంది అంటారు మరి? నా దృష్టిలో అనేది మనం చెప్పేదిగా భగవంతుడు ఏముంది, అది దృష్టి తల రాత ఉండాలి. మనం ఏం చేయలేదు. మనకి అది పింఛన్ ఇస్తున్నది ఆయనకే వేస్తా ఉండాలి. మనం పొలానికంటే ఎప్పుడు వేయలేదు. 2,000 మోడీ వేస్తున్నాడు. ఈయన వేస్తాడానికి పొలం నష్టం కూడా చేయలేదు. ఇంతకు ముందు చంద్రబాబు కూడా సీఎంగా ఉన్నారు కదా, అప్పుడు ఏమైనా నీకు మంచి జరిగిందా ఆయన ప్రభుత్వంలో? ఆయన చేసే కాడికి ఆయన కూడా బాగానే చేశాడు. ఈసారి నువ్వు ఎవరికి అయిపోతున్నావు? ఈసారి నువ్వు ఎవరికి వేస్తావు? జగన్కి వేస్తాం, పింఛన్ ఇచ్చినాడు కదా. Please subscribe dot news.